హాయ్ అండి, నా పేరు అమీర్. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఈరోజు నా సర్జరీ ఉంది. నాకు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి రిసీడింగ్ హెయిర్ లైన్ ప్రాబ్లం ఉంది, హెయిర్ ఫాల్ ప్రాబ్లం. కాన్ఫిడెన్స్ తగ్గడం, మీటింగ్స్ అటెండ్ అవ్వకపోవడం, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకపోవడం. దీనివల్ల నేను ఈరోజు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఓకే చెప్పి చేయించుకుందామని ఫిక్స్ అయ్యాను. నేను యూట్యూబ్లో జాన్వర్త్ సార్ గారి వీడియోస్ చూసి ఇక్కడ ట్రైకోస్ కేపీహెచ్బిలో విజిట్ అవ్వడం జరిగింది కన్సల్టేషన్లో జాన్ సార్ నాకు చూశారు, నా ప్రాబ్లమ్స్ అన్ని విన్నారు. ఆయన నా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. హెయిర్ లైన్ డ్రా చేసి చూపించారు. నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. ఏం చేస్తే బాగుంటుందని చెప్పారు. మెడిసిన్స్ వల్ల కొంచెం వరకు క్లియర్ చేయొచ్చు, ట్రాన్స్ప్లాంట్తో క్లారిఫై అయ్యిందని చెప్పారు. మొత్తం చేశారు. నాకు నచ్చింది కాబట్టి ఈరోజు సర్జరీకి ఓకే అన్నాను. ఒకసారి ఐబ్రోస్ పైకి రేస్ చేయి. ఎక్కడైతే ఎండ్ అయిపోతాయో మనం అక్కడ నుండే హెయిర్ లైన్ స్టార్ట్ చేయాలి. ఓకే, చూడ్డానికి ఇలా పైకి అనిపిస్తుంది, బట్ హెయిర్ పెరిగినప్పుడు ముందుకు పడి ఏరియా అంతా డీసెంట్గా కవర్ అవుతుంది. ఓకేనా, అదే నీ ఫేషియల్ స్ట్రక్చర్కి మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ అంటారు. న్యాచురల్ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుండి ఇంతవరకు దీన్ని ఒక డీసెంట్ డెన్సిటీతో మనం కవర్ చేస్తున్నాం. కానీ ఈ రబ్బర్ బ్యాండ్ వేసిన హెయిర్ ఉన్నాయి కదా, అండ్ ఈ పై భాగంలో ఉన్న వెంట్రుకలు కూడా వీటితో పోలిస్తే ఇవి చాలా పల్చగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఫ్యూచర్లో లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని అర్థం. సో వీటిని పోకుండా కాపాడడానికి మనం మెడిసిన్స్ వాడేది. ఓకేనా, సాధ్యమైనంత వరకు మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుకొని వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ లాస్ అవుతే అప్పుడు మళ్ళీ ఇంకొక సర్జరీ చేసే అవసరం పడుతుంది. ఓకేనా, సో అందుకని ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుకొని కాపాడుకునే ప్రయత్నం చేయి. ఈరోజు నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అండి. ఇప్పుడే జాన్ సార్ వచ్చారు. ఫేషియల్ మెజర్మెంట్ ప్రకారం జాన్ సార్ మార్క్ చేశారు. నా ఫేస్కి ఏ రకంగా సెట్ అయిద్దో ఆ రకంగా మొత్తం మార్క్ చేశారు. నేను ఈ మార్కింగ్ వల్ల సాటిస్ఫై అయ్యాను. జాన్ సార్కి నేను సైడ్స్లో కూడా చేయమన్నాను, కానీ సార్ నాకు అది ట్యాబ్లెట్స్ వల్ల సరిపోయింది, దానికి సర్జరీ బాగోదని చెప్పారు. ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను. ఈ మార్కింగ్ వల్ల కూడా నేను సాటిస్ఫై. ఇవాళ నా సర్జరీ జరిగిందండి. లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం నర్వస్గా టెన్షన్గా ఉండేది, ఎలా జరిగిద్దో ఏంటో అని. వెళ్ళిన తర్వాత లోకల్ అన్ని ఇచ్చేటప్పుడు కొంచెం లైట్గా పెయిన్ అనిపించింది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఇంకా చేసే చోట మొత్తం నమ్నెస్ అయింది. చేసిన తర్వాత ఇంకా నాకు పెయిన్ అనేది ఏం తెలియలేదు. జాన్ సార్ చెప్పినట్టు ఈ మార్క్ చేసిన ప్లేసెస్లో నాకు ఇంప్లాంట్ అయితే చేశారు. బ్యాలెన్స్ హెయిర్ కూడా నేను మెడికేషన్ ద్వారా కాపాడుకోవాల్సి వచ్చింది. ఇంకా స్టాఫ్ కూడా నాకు బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు, హెల్ప్ చేశారు. ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. సార్ జాన్ సార్కి కానీ టీంకి కానీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను.